కర్ణాటక ఎన్డీఏ కూటమిలో విభేదాలు పొడచూపుతున్నాయా? కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ తలపెట్టిన పాదయాత్రకు మొదట్లో జేడీఎస్ ఎందుకు దూరంగా ఉండాలనుకుంటోంది? తర్వాత మనసు మార్చుకొని పాదయాత్రలో ఎందుకు పాల్గొంది? తన కోటలో బీజేపీ ప్రవేశించకుండా జేడీఎస్ జాగ్రత్తలు తీసుకుంటుందా? రెండు పార్టీల మధ్య నెలకొన్న విభేదాలు కూటమి చీలికలకు దారితీస్తుందా? దేవేగౌడ కుటుంబంపై ఎవరు కక్ష కట్టారు? ప్రజ్వల రేవన్న వ్యవహారాన్ని బయటపెట్టిన బీజేపీ నేత ఎవరు? ఈ విషయాలు తెలియాలంటే ఈ ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీ చూడాల్సిందే. కర్ణాటకలో సిద్ధరామయ్య నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనను తీవ్రతరం చేయడానికి ప్రధాన ప్రతిపక్షం బీజేపీ తలపెట్టిన పాదయాత్రలో జనతాదళ్ సెక్యులర్ పాల్గొనకూడదని మొదట్లో నిర్ణయించుకుంది. ఎన్డీఏ కూటమిలోనే కాకుండా కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వంలో కూడా భాగస్వామ్యం కలిగి ఉంది జనతాదళ్ ఎస్. ఆ పార్టీ అధినేత కుమారస్వామి కేంద్రంలో కేబినెట్ మంత్రిగా పనిచేస్తున్నారు. ఈ తరుణంలో బీజేపీ తలపెట్టిన ప్రభుత్వ వ్యతిరేక ర్యాలీలో జేడీఎస్ పాల్గొనకపోవడంపై సర్వత్రా పెద్ద చర్చ జరిగింది. గతంలో కొందరు బీజేపీ నేతలతో కుమారస్వామికి తీవ్ర విభేదాలున్నాయి. ఆ నేతల నాయకత్వంలోనే పాదయాత్ర జరగనుండడంతో దానిలో పాల్గొనకూడదని కుమారస్వామి నిర్ణయించుకున్నట్లు సమాచారం. మరోవైపు కుమారస్వామి సంచలన ప్రకటన చేయడంతో కూటమిలో విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. తన కుటుంబంపై విషం చెమ్ముతున్న వాళ్లే 140 కిలోమీటర్ల పాదయాత్రలో భాగమయ్యారని కుమారస్వామి పేర్కొనడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. బెంగళూరు నుండి మైసూర్ వరకు మాకెంతో బలముంది. వీటన్నింటి తర్వాత కూడా మమ్మల్ని సరైన పద్ధతిలో విశ్వాసంలోకి తీసుకోకపోతే మేమెందుకు మద్దతివ్వాలి? రాజకీయాలు వేరు, ఎన్నికల సమయంలో కలిసి ఉండడం వేరు. కానీ ఇలాంటి కార్యక్రమంతో ఏం సాధిస్తారు? ఇది నన్ను బాధించింది అని 4 రోజుల ముందు కుమారస్వామి అనడం ఆసక్తిగా మారింది. కేంద్ర మంత్రులు, బీజేపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ రాధామోహన్ అగర్వాల్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బివై విజయేంద్ర కుమారస్వామిని బుజ్జగించే ప్రయత్నం చేశారు. కుమారస్వామి అన్న కుమారుడు ప్రజ్వల్ రేవన్న అత్యాచార వ్యవహారం, దానికి సంబంధించిన అసభ్యకర వీడియోలతో కూడిన పెన్ డ్రైవ్లను పంపిణీ చేసింది బీజేపీ నేతలేనని కుమారస్వామి ఆరోపించారు. ఈ విషయంలో హాసన్లోని బీజేపీ మాజీ ఎమ్మెల్యే ప్రీతం గౌడ్పై అనుమానాలు వ్యక్తం చేశారు కుమారస్వామి. ఈ వ్యవహారం కూడా బీజేపీ జేడీఎస్ కూటమి విభేదాలకు కారణమనే అభిప్రాయం వ్యక్తమయ్యింది రాజకీయ వర్గాల్లో. దేవేగౌడ కుటుంబాన్ని నాశనం చేసేందుకు పనిచేస్తున్న ప్రీతం గౌడ్ ఇలాంటి కార్యక్రమాలకు నన్ను కూడా ఆహ్వానిస్తున్నారు. నా సహనానికి కూడా పరిమితి ఉంది. అలాంటి వాళ్లను పిలిచి నన్ను ఆయన పక్కన కూర్చోమంటారా అంటూ కుమారస్వామి మండిపడ్డారు. నా కుటుంబానికి విషయం కల్పిన వ్యక్తి పక్కనే మేము కూర్చోలేమంటూ కుమారస్వామి అనడం రెండు పార్టీల మధ్య దూరాన్ని మరింత పెంచే విధంగా కనబడింది. దీంతో భారీ వర్షాలు కురుస్తున్నందున తాము పాదయాత్రలో పాల్గొనలేమని, దానికి బదులు తమ శాసన సభ్యులు కష్టాల్లో ఉన్న ప్రజల కోసం పనిచేయడం మంచి పనని తాము భావిస్తున్నట్లు జేడీఎస్ తెలిపింది. చివరికి ప్రధాని మోదీ సీన్లోకి ఎంటర్ అయి జేడీఎస్ కూడా పాదయాత్రలో పాల్గొనేటట్లు చేశారు. రెండు 2024 లోక్సభ ఎన్నికలకు ముందు జేడీఎస్ బీజేపీతో పొత్తు పెట్టుకుంది. కర్ణాటకలోని మొత్తం 28 సీట్లలో 2 పార్టీలు కలిసి 19 స్థానాలు గెలుచుకున్నారు. కాంగ్రెస్ను కేవలం 9 స్థానాలకు పరిమితం చేశారు. జేడీఎస్ పోటీ చేసిన 3 సీట్లలో 2 గెలుచుకుంది. కుమారస్వామి మోడీ కేబినెట్లో భారీ మధ్యతరహా పరిశ్రమల మంత్రిగా పదవి నిర్వర్తిస్తున్నారు. దాదాపు 9 ఏళ్లుగా కర్ణాటకలో బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ ఏనాడు సొంతంగా మెజార్టీ సాధించలేకపోయింది. కాగా జేడీఎస్ 2 జాతీయ పార్టీలతో వేర్వేరు సందర్భాల్లో పొత్తు పెట్టుకుంది. బీజేపీలో అంతగా ఉనికి లేని దక్షిణ కర్ణాటకలో చొచ్చుకుపోవడానికి బీజేపీకి జేడీఎస్ అవసరముంది. ఇటీవల ఎన్నికల్లో బలం క్షీణించినా దాని బలమైన స్థానాల్లో కాంగ్రెస్ను తట్టుకుని నిలబడాలంటే జేడీఎస్ కు కూడా బీజేపీ అవసరముంది. అయితే ఒకసారి బీజేపీ దక్షిణాన బలంగా ఉన్న తమ స్థానాలను ఆక్రమించుకుంటే తమ పరిస్థితి ఏంటనే ఆలోచనలో పడింది జేడీఎస్. దీంతో తమ బలమైన కోటలను కాపాడుకునే పనిలో పడిందని విశ్లేషకులు చెబుతున్నారు. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చేస్తున్న అవినీతిపై బీజేపీ పెద్ద నిరసన కార్యక్రమం చేపట్టింది. మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ముండా నుంచి 14 ప్లాట్ల భూమిని పొందేందుకు సిద్ధరామయ్య తన అధికారాన్ని దుర్వినియోగం చేశారని,
షెడ్యూల్ తెగల సంక్షేమం కోసం ఉద్దేశించిన ప్రభుత్వ యాజమాన్యంలోని వాల్మీకి డెవలప్మెంట్ బోర్డు నుండి సుమారు 90 కోట్లను మళ్లించారని ప్రధానంగా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. దీనిపై బెంగళూరు, మైసూర్ పాదయాత్ర చేపట్టింది. ఇదిలా ఉంటే కర్ణాటకలో కులం చాలా కీలక భూమిక పోషిస్తోంది. రాజకీయ, సామాజిక జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. రెండు అత్యంత ఆధిపత్య కులాల సమూహాలైన లింగాయట్లు, ఒక్కలిగాలు ఏదో ఒక పార్టీ వైపు బలంగా నిలబడతారు. బీజేపీకి లింగాయట్లు, జేడీఎస్కి ఒక్కలిగాలు మద్దతిస్తాయని తెలుస్తోంది. అయితే ఒక్కలిగాలు ఎక్కువగా ఉన్న దక్షిణ కర్ణాటకలో అడుగు పెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. దీంతో రెండు పార్టీల మధ్య విభేదాలు పొడచూపుతున్నాయి. 2023లో రాష్ట్ర ఎన్నికల్లో 224 సీట్లలో జేడీఎస్ కేవలం 19 సీట్లకు పడిపోయిన తర్వాత కుమారస్వామి బీజేపీకి ఎక్కువగా ప్రాధాన్యతనివ్వకుండా జాగ్రత్త పడ్డారు. బీజేపీ తమ స్థావరాలలో పాగా వేస్తుందని భయం జేడీఎస్కు ఉంది. ఓసారి దానిని తమ ప్రాంతంలోకి అనుమతిస్తే తమ పార్టీని పూర్తిగా నిర్వీర్యం చేస్తుందని జేడీఎస్ భావిస్తోంది. అందుకే బీజేపీ తలపెట్టిన పాదయాత్రకు మొదట్లో జేడీఎస్ మద్దతు తెలుపలేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం విభేదాలు సమిసిపోయినట్టు కనిపించిన రెండు పార్టీలు నివురుగప్పిన నిప్పు మాదిరిగా ఉన్నాయని చెప్పొచ్చు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో కర్ణాటక ఎన్డీఏలో.